నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ M51. సో కొత్త స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి M సిరీస్లో అండ్ దీనిలో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. M31Sతో కంపేర్ చేస్తే దీనిలో మెయిన్ చేంజ్ వచ్చేసరికి హార్డ్వేర్ చేంజ్ అయిపోయింది, ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. అండ్ దీనిలో మీకు 7000 mAh బ్యాటరీతో వస్తుంది. M31S మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి రెండు మేజర్ చేంజెస్ అని చెప్పొచ్చు దీనికి. అండ్ మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో డిస్ప్లే వస్తుంది మీకు 6.7 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. AMOLED స్క్రీన్, ఇది ఇన్ఫినిటీ వోడ్ డిస్ప్లేతో వస్తుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ సెన్సర్, సోనీ IMX682 సెన్సర్, ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 123 వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా దీనిలో మీకు ఉంటుంది. ఇది మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. 7000 mAh బ్యాటరీ. దీన్ని మీరు పవర్ బ్యాంక్ లాగా యూస్ చేసి వేరే ఫోన్ కూడా ఛార్జ్ అయితే పెట్టవచ్చు. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. అండ్ లోపల మీకు ఫస్ట్ దీనిలో కేసు ఇట్లాంటివి అయితే ఏముండో, ఇది వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కొన్ని పేపర్స్ అయితే ఉంటాయి దీనిలో. కిక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవి ఉన్నాయి దీనిలో. అండ్ నెక్స్ట్ బాక్స్లో మనకి మొబైల్లో ఉంది సామ్సంగ్ గెలాక్సీ M51. సేమ్ ఇది మీకు M31 లాగా ఉంది. M31S లేదు. M31S మనకు డ్యూయల్ టోన్ ఫినిష్లో వస్తుంది. సో కలర్స్ గురించి పెద్దగా ఐడియా లేదు, ఇది ఒక్క కలర్, మిగతా కలర్స్ ఏమైనా ఉన్నాయో తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే ఇది బ్లూ కలర్. అండ్ ఈ ఫోన్ మనకి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే మరి వెయిట్ అయితే ఏం పెరగలేదు. వెయిట్ అయితే మనకి, నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే 7000 mAh బ్యాటరీ అంటే ఒక పవర్ బ్యాంక్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ ఫీలింగ్ అయితే లేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగానే ఉంది 7000 mAh బ్యాటరీ ఉన్నా కానీ. కాకపోతే కొద్దిగా థిక్నెస్ పెరిగినట్లయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకి బాక్స్లో చార్జర్ అండ్ డేటా కేబుల్ ఉంటాయి. ఇది వచ్చేసరికి తెలిసిందే సామ్సంగ్ 25W చార్జర్ టైప్ C ఇన్పుట్ వస్తుంది ఇది మీకు. సో మీరు ఒకవేళ బయటకు తీసుకెళ్ళేటప్పుడు ఇది కూడా చార్జ్ బ్రిక్ అండ్ ఇది ఈ కేబుల్ మర్చిపోతే మాత్రం కష్టం అవుతుంది మళ్ళీ మీరు. ఎందుకంటే ఇది మీకు టైప్ C టు టైప్ C ఇన్పుట్తో అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో కేబుల్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, రెండు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. ఇయర్ ఫోన్స్ కానీ ఇట్లాంటివి అయితే మీకు ఏం ప్రొవైడ్ చేయరు. ఇది మనకి మొబైల్ అయితే. ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ L షేప్లో కనిపిస్తుంది. 4 కెమెరాస్ ఉన్నాయి, ఫ్లాష్ కనిపిస్తుంది. మొత్తం ఇది మీకు పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. ఇంకా బాటంలో చూసుకుంటే సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ రైట్ మీకు వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు పవర్ బటన్ లాగా కూడా యాక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది మాక్సిమం. ఇక్కడ చూడొచ్చు 2 సిమ్ కార్డు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. టాప్ లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. బాటమ్ లో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ C పోర్ట్ అండ్ 3.5 ఫోన్ జాక్ కనిపిస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లే, కొద్దిగా పెద్దగా ఉంది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి. M31S ఇంత ముందు నేను యూస్ చేసిన 6.5 ఇంచ్ ఉండేది. దీనిలో మనకి 6.7 ఇంచ్, కొద్దిగా సైజ్ అయితే పెద్దగా అనిపిస్తుంది. సో ఇది కూడా ఒక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. అండ్ సెంటర్లో మనకి పంచ్ హోల్ ఉంది. ఇన్ఫినిటీ వో నాచ్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇయర్ పీస్ కూడా కనిపిస్తుంది. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ M51 అని వచ్చింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. నేను క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్ సెట్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ M51ది. ఇది నాకు చూడడానికి అయితే A71 గుర్తొస్తుంది. డిస్ప్లే సైజ్ చూసుకుంటే ఇది మీకు 6.7 ఇంచ్ పెద్దగా ఉంది. డిస్ప్లే అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి. ఒకసారి సెట్టింగ్స్లోకి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. సెట్టింగ్స్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఇది సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 10 మీద రన్ అవుతుంది. One UI 2.1 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ డివైస్ కేర్లోకి వెళ్తే ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూడొచ్చు. 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది 8GB RAM 128GB హై ఎండ్ మోడల్. ఇది 8GB ర్యామ్లో 4.9GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 128GBలో 105.3GB స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ M సిరీస్ కాబట్టి మీకు కొద్దిగా బ్లోట్వేర్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి కొన్ని. ఇక్కడ చూడొచ్చు డైలీ అంటే ఇట్లా మీకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్ అండ్ ప్రైమ్ వీడియో మ్యాక్సిమం అందరూ యూస్ చేస్తూ ఉంటారు. మీ ఇష్టం, మీకు ఇష్టమైన యాప్స్ అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం FM రేడియో ఉందేమో చూద్దాం. FM రేడియో అయితే ఉంది. అండ్ కెమెరా చూద్దాం. కెమెరాలో అన్ని ఫీచర్స్ ఉన్నాయని తీసేస్తారు, ఎందుకంటే ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. మొత్తం ఇమేజ్ ప్రాసెసింగే చేంజ్ అయిపోతుంది. నేను కంప్లీట్ చెక్ చేస్తాను, ఒక రివ్యూ కూడా చేస్తాను దీనికి సంబంధించి నేను. అండ్ మొత్తం 7000 mAh బ్యాటరీ, ఛార్జింగ్ ఎంత టైం తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ మనం రివ్యూలో కవర్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సేమ్ మనకి ఏదైతే ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుంటే సేమ్ మనకి ఏదైతే M31Sలో ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుంటే మనకి కెమెరా ఇంటర్ఫేస్ ఎటువంటి చేంజ్ అయితే లేదు. సింగిల్ టేక్ ఫీచర్ కూడా దీనిలో మనకు కనిపిస్తుంది. సింగిల్ టేక్ అంటే తెలిసిందే మనకి, కొన్ని ఫొటోస్ వీడియోస్ మనకి మూమెంట్ని అయితే క్యాప్చర్ చేయగలదు ఇది. ఫ్రంట్కి వెళ్తే మాత్రం
ఫ్రంట్ కూడా మీకు సింగిల్ టేక్ ఆప్షన్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్కి మీరు సింగిల్ టేక్ అయితే యూజ్ చేయొచ్చు. ఫోటోలోకి వెళ్తే ఇక్కడ నుంచి వైడ్ యాంగిల్కి మీరు స్విచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసరికి నార్మల్ ఫోటో. వీడియో చూస్తే ఒకసారి బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. రేర్ కెమెరా యూజ్ చేసి మ్యాక్సిమం 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా 4K వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది దీనిలో మనకి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం మోర్లోకి వెళ్తే ఇక్కడ మ్యాక్రో షాట్స్ ఇక్కడ నుంచి తీయొచ్చు. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. లైవ్ ఫోకస్ ఇక్కడ నుంచి మీరు బోకే షాట్స్ అయితే తీయొచ్చు. ప్రో మోడ్ ఉంది, ఫుడ్, నైట్, సూపర్ స్లో మోషన్ ఉంది, హైపర్ ల్యాప్స్ కూడా ఉంది. నైట్ హైపర్ ల్యాప్స్ కూడా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. దీన్ని యూజ్ చేసి మీరు నైట్ టైంలో కూడా హైపర్ ల్యాప్స్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డే లైట్ కండిషన్ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఇది వచ్చేసరికి సింగిల్ టేక్ ఫీచర్ యూజ్ చేసి తీసిన ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఏం చేయదు ఫ్రెండ్స్, నేను సామ్సంగ్ గెలాక్సీ M51 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. డైలైట్ కండిషన్ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K రికార్డ్ చేస్తున్నాను. ఎంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. ఫ్రంట్ 4K వీడియో ఉంటుంది కాబట్టి మనకి వీడియో క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ కలర్స్ కూడా మనకి చాలా బాగుంటాయి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్లో. ఇక వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో M51 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఫ్రెండ్స్, ఇది బ్యాక్ కెమెరా శాంపిల్ M51ది. సో ఇది టైసన్, మా ఇంటి దగ్గర జర్మన్ షెపర్డ్, 1 year బేబీ. టైసన్ హాయ్. ఫ్రెండ్స్, ఒకసారి సెన్సార్స్ చూసుకుంటే అన్ని సెన్సార్ అయితే ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్ అండ్ మ్యాగ్నెటోమీటర్, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ వీళ్ళేమి స్కిప్ చేయలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, బాగానే వర్క్ అవుతుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా DRM ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది దీనిలో మీకు. ఇక్కడ చూడొచ్చు, వైడ్ L1 సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసి మీకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది. NFC అయితే దీనిలో మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. డాల్బీ అట్మాస్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఇది మీకు యాక్టివేట్ అయితే అవుతుంది. ఒకసారి మనం ప్రైమ్ వీడియో ఓపెన్ చేసి చూద్దాం. మీకు చూసి మనకి ప్రైమ్ వీడియో అయితే HD అయితే ప్లే అవుతుంది. ఒకసారి సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం. సింగిల్ స్పీకర్ ఉంది బాటంలో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే, సో నో కంప్లైంట్స్. అండ్ ఇది ఓవరాల్గా అయితే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ M51 అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే M31Sతో కంపేర్ చేస్తే మాత్రం దీని డిస్ప్లే సైజ్ అయితే మనకి కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది. అండ్ ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇవి కొన్ని చేంజెస్ మనం నోటీస్ చేసింది. అండ్ ఇవన్నీ నేను చెక్ చేసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా ఫోన్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 6GB RAM 128GB మోడల్ ప్రైస్ 24,999 రూపాయలు ఉంటుంది. 8GB RAM 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 26,999 రూపాయలు ఉంటుంది. కాకపోతే ఒక ఆఫర్ అయితే వెలుస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 20 లోపు మీరు ఫోన్ కొంటే, ఈ 3 డేస్లో ఫోన్ కొంటే HDFC బ్యాంక్ మీద 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అప్పుడు 6GB RAM 128GB మోడల్ మీకు 22,999 రూపాయలకి లభిస్తుంది. సో ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. 23,000 రూపాయలకి ఏదైతే వీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేశారో, డిస్ప్లే సైజ్ పెంచారు అండ్ 7000 mAh బ్యాటరీ, ముఖ్యంగా ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. సో గేమ్స్ కూడా దీనిలో మీకు బాగానే ఆడుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఈ ఫీచర్స్ కావాలనుకుంటే 3,000 ఎక్స్ట్రా పెట్టి మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేసి నేను మళ్ళీ చెక్ చేసి మొత్తం కంప్లీట్గా రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను. ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ M51ది. వీడియోస్ లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, కానీ ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షిప్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.